2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నిర్మాతగా వైఎస్ అవినాష్ రెడ్డి దర్శకత్వంలో వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలివేట్లు రప్పారప్ప నరకుడు చనిపోవడం తెలిసిందే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దుర్మార్గులందరినీ కట్టడి చేసి అరెస్ట్ చేసి విచారణ వేగంగా కొనసాగించే సందర్భంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టించి వారి దూకుడిని నిలవరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ కేసులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నిన్న. జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైఎస్ వివేకాన్ని చంపించి ఆ నెపాన్ని కూతురు అల్లుడి మీద వేసి ప్రజలను ఎలా ఏమార్చే ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా వైఎస్ వివేక కేసు మరొకసారి సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి, వెలుగులోకి వచ్చింది. ఈ 3 కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక వివేక కేసుని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది సిట్. అదే సుప్రీంకోర్టును కూడా కోరింది. సుప్రీంకోర్టు వాయిదా వేసి వాయిదా రోజున తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి వరకు విచారణ పూర్తి అయిపోయింది. ఇక సూత్రధారి మాత్రమే బయటికి రావాలి. సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ బాతిరెడ్డి విచారణ మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళిద్దరు ఎందుకు విచారించలేదో ప్రస్తుతానికి మనకు తెలియదు. సిబిఐ చెప్పాలి. కోర్టు ఆదేశిస్తే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. వాళ్ళని కూడా విచారిస్తే వాళ్ళ పాత్ర కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇక సిబిఐ కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరుల బెయిల్ను రద్దు చేయమని చెప్పి కోరింది, పిటిషన్ వేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది. సునీత సహా ఆమె భర్త రాజశేఖర రెడ్డి అప్పట్లో ఈ కేసు విచారించిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై అప్పట్లో కడప పోలీసులు నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాక్షులను బెదిరిస్తున్నందున ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల బెయిల్స్ రద్దు చేయాలని, తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక కుమార్తె సునీతతో పాటు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని లూథ్రా వివరించారు. వివేక హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లూథ్రా కోర్టుకు వెల్లడించారు. సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు. దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరారు. హత్య తీరు చూస్తే నిందితులకు 2 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోంది. ఆధారాలు చెరిపివేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేశారని నిరూపితమైంది. ముందు గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు. హత్యని తెలియకుండా ఆధారాలను చెరిపేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశారు. అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని ఎస్వి రాజు కోర్టుకు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయి. జైలుకి వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని కూడా సిబిఐకి నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులు కొట్టేయడంతో పాటు ఆనాడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసు పెట్టినందుకు, కేసు పెట్టిన వాళ్ళ మీద, కేసు పెట్టించిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కర్నూలులో సిబిఐని తరిమి కొట్టిన అవినాష్ రెడ్డి ముఠా మీద, అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాటి ఎస్పీ మీద, అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాటి ముఖ్యమంత్రి మీద కూడా కేసులు నమోదు చేసి విచారించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సిబిఐని కూడా అడ్డగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడం ఎంత ఘోరమో, ఎంత నేరమో, సమాజం ఎలా ఆలోచిస్తుందో, సమాజం ఏమనుకుంటుందో కూడా సిబిఐ గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసి మరోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా నిలవరించాల్సిన అవసరం సిబిఐకి ఉంది. ఆ సిబిఐని నడుపుతున్న, ఆ వ్యవస్థను చూస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజల్లో నమ్మకాన్ని కల్పించి భయాన్ని పోగొట్టేలా చేసి ఆ ముద్దాయిలను, ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. వివేక కేసు విచారణ పూర్తయిపోయింది.
అది ఏంటనే తర్వాత సంగతి. సిబిఐని నిలవరించిన సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టిన ఆనాటి పోలీసుల్ని, ఆనాటి ప్రభుత్వ పెద్దలను కూడా అరెస్ట్ చేసి విచారించి కఠినంగా శిక్షిస్తే తప్ప సిబిఐ మీద ప్రజలకు నమ్మకం కలగని పరిస్థితి నేడు. సిబిఐని కూడా అనుమానించే పరిస్థితి నుంచి ప్రజలను వెనక్కి తీసుకొచ్చి ఆ సిబిఐ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నది సత్యం. ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. కేంద్రం కూడా ఆ దిశగానే ఆలోచించి కర్నూలు సంఘటనని రామ్ సింగ్ మీద పెట్టిన కేసు విషయం మీద సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజలు ఉన్న అపోహలు తొలగే అవకాశం లేదంటూ కోరుకుంటారు ప్రజలు. 904 కోట్ల రూపాయలతో రాజధాని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు సిఆర్డీకి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేరువేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీ అథారిటీ సమావేశం 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఎస్పీవీ ఏర్పాటుకు సిఆర్డీ అథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్, రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది. మంగళగిరి గోల్డ్ క్లస్టర్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకు కూడా అథారిటీ ఆమోదించింది. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఎల్పీఎస్ నిబంధనలకు కూడా అథారిటీ ఆమోదించింది. మరోవైపు గోల్డ్ క్లస్టర్ వద్ద ప్రత్యేక ఎకోసిస్టమ్ వచ్చేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 5,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సిఆర్డీ అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లో డ్రైన్లు, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పీఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద 904 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికేట్లో అసైన్డ్ అనే పదాన్ని తొలగించేందుకు కూడా సిఆర్డీ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. రాజధాని అమరావతి నగరంలో సేవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 414 కోట్ల రూపాయలు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు 376 కోట్ల రూపాయలతో 376.60 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన అథారిటీ ఆమోదం తెలిపింది. విట్కు 100 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 100 ఎకరాల చొప్పున అదనపు భూ కేటాయింపులకు సిఆర్డీ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పన్నుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఆన్లైన్లో ఉంచాలన్నారు. ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలన్నారు. ప్రత్యేక వాహక సంస్థ ద్వారా చేపట్టే స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానించాలని సీఎం సూచించారు. రాజధాని ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిష్టాత్మక బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతికి రానుందని సీఎం పేర్కొన్నారు. దేశంలో మరే ప్రాంతానికి లేని భౌగోళికపరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని, అందుకే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సిఆర్డీ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఎస్ కె విజయానంద్, పురపాలక సిఆర్డీ ఏడీసీకి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.